బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. రేవ్ పార్టీలో మొత్తం 88 మంది పాల్గొన్నారని, ఇందులో కొందరు డ్రగ్స్ తీసుకున్నారని ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. ఇక తెలుగు నటి హేమ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఛార్జ్ షీట్లో తెలిపారు. ఇక రేవ్ పార్టీ నిర్వహణలో హేమ కీలకంగా వ్యవహరించినట్లు గతంలోనే పోలీసులు తెలిపారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఒక 1000 పేజీల ఛార్జ్ షీట్ను కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. దీంతో నటి హేమ స్పందించారు. తాను ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదని ఆమె తెలిపారు. ఇక బెంగళూరు పోలీసుల ఛార్జ్ షీట్లో తన పేరు వచ్చినట్లు తెలిసిందని చెప్పారు. తాను డ్రగ్స్ తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని వ్యాఖ్యానించారు. ఇక ఛార్జ్ షీట్ తనకు వచ్చిన తర్వాత స్పందిస్తానన్నారు. డ్రగ్స్ రిపోర్ట్లో తనకు నెగిటివ్ వచ్చిందని ఛార్జ్ షీట్లో దాఖలు చేశారని తెలిసిందని చెప్పారు. ఇక MDMA డ్రగ్స్ తాను తీసుకోలేదని నటి హేమ పేర్కొన్నారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. రేవ్ పార్టీలో మొత్తం 88 మంది పాల్గొన్నారని, ఇందులో కొందరు డ్రగ్స్ తీసుకున్నారని ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. ఇక తెలుగు నటి హేమ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఛార్జ్ షీట్లో తెలిపారు. ఇక రేవ్ పార్టీ నిర్వహణలో హేమ కీలకంగా వ్యవహరించినట్లు గతంలోనే పోలీసులు తెలిపారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఒక 1000 పేజీల ఛార్జ్ షీట్ను కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. దీంతో నటి హేమ స్పందించారు. ఇక తాను ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదని ఆమె తెలిపారు. బెంగళూరు పోలీసుల ఛార్జ్ షీట్లో తన పేరు వచ్చినట్లు తెలిసిందని చెప్పారు. ఇక తాను డ్రగ్స్ తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని వ్యాఖ్యానించారు. ఛార్జ్ షీట్ తనకు వచ్చిన తర్వాత స్పందిస్తానన్నారు. ఇక డ్రగ్స్ రిపోర్ట్లో తనకు నెగిటివ్ వచ్చిందని ఛార్జ్ షీట్లో దాఖలు చేశారని తెలిసిందని చెప్పారు. ఇక MDMA డ్రగ్స్ తాను తీసుకోలేదని నటి హేమ పేర్కొన్నారు.